వరుస ఫెయిల్యూర్స్ పలుకరిస్తున్నా పూజా హెగ్డే ఆఫర్స్కి వచ్చిన ఢోకా ఏం లేదా? కోలీవుడ్లో పూజా 2.0గా మారబోతుందా? రెట్రోలో డీ గ్లామర్ పాత్రలో వావ్ అనిపించి కూలీలో గ్లామరస్ రోల్కి షిఫ్ట్ అయిన బుట్టబొమ్మ నెక్స్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో రాబోతుందా? హవలు పూజ హిట్ కొట్టకపోతే ఏంటి, ఆఫర్లకు వచ్చిన కొదవే లేదు. కానీ ఈసారి మాత్రం పూర్తిగా రూట్ మార్చేసినట్లే కనిపిస్తోంది. తెలుగులో గ్లామర్ పాత్రల్లో మెరిసిన మేడం టాలీవుడ్ లో తన 2.0 వర్షన్ చూపించేందుకు ప్లాన్ చేసుకున్నట్లే కనిపిస్తోంది. సినిమాకు వేరియేషన్ చూపిస్తోంది. రెట్రో నుంచి ఆమె సెలెక్ట్ చేసుకుంటున్న సబ్జెక్టులు అలాగే కనిపిస్తున్నాయి. రెట్రోలో డీ గ్లామర్ పాత్రలో కనిపించిన బుట్టబొమ్మ కూలీలో మోనికా సాంగ్ లో 3 నిమిషాల గ్లామరస్ పాత్రలో నటించి పాటకే కిక్కిచ్చింది. ఫ్లాప్లు కూడా తనను తన ఆఫర్లను ఏమీ చేయలేకపోతున్నాయని ప్రూవ్ చేస్తున్న పూజ చేతిలో సుమారు డజన్ చిత్రాలున్నాయి. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ బుట్టబొమ్మ అందానికి ఫిదా అయిపోయి వరుస ఆఫర్లను కట్టబెడుతోంది. ఈ ఇయర్ దేవా, రెట్రోతో ఫ్లాపులు చూసిన పూజ నెక్స్ట్ ఇయర్ ఇళయ దళపతి విజయ్ యాక్షన్ ఎంటర్టైనర్ జననాయకంతో రాబోతోంది. లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ ఫిల్మ్ కాంచనా 4లోనూ సందడి చేయబోతోంది. ఈ హారర్ జాన్రాలో పూజ నటించడం ఇదే తొలిసారి. కాలీవుడ్ లో మరో క్రేజీ ఆఫర్ కొల్లగొట్టిందని టాక్. కాలీవుడ్ లో ధనుష్ తో ఫిల్మ్ చేస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి, కానీ క్లారిటీ లేదు. ధనుష్ 54లో ఆల్మోస్ట్ పుట్టబొమ్మ కన్ఫర్మ్ అయ్యిందని టాక్ రాగా మమితా బైజు ఆ ఛాన్స్ కొట్టేసింది. అయితే ధనుష్ 54లో రాని ఛాన్స్ 55కి వచ్చిందని గట్టి బస్. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ధనుష్ ఓ ఫిల్మ్ చేస్తుండగా తొలుత మీనాక్షి చౌదరిని అనుకుని చివరకు మేడం దగ్గరకు వచ్చినట్లు టాక్. ఇక నియర్లీ 3 years తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులతో టచ్లోకొచ్చేసిన పూజ దుల్కర్ 41లో కనిపించబోతోంది. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా ఉండబోతోందని టాక్. ఇక హిందీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ హే జవానీతో ఇష్క్ హోనా హేలో నటిస్తోంది ఈ భామ. ఇక ఈ కొత్త వర్షన్ లో హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో, లెట్స్ సీ.